హాయ్ హలో వెల్కమ్ టు మల్లా మౌని. సో ఇవాళ మేమైతే శరత్ సిటీలో ఉన్న ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాము. ఏఎంబి మాల్లో 5th ఫ్లోర్లో స్నో కింగ్డమ్ అని ఉంటుంది అనమాట. చాలా కూల్గా ఉంటుంది. మన కాశ్మీర్ సిమ్లా ఎలానో అంత దూరం వెళ్ళకపోయినా సేమ్ అలాంటి సీనరీతోనే సేమ్ అలాంటి ఫీలింగ్ వచ్చేలాగా స్నో కింగ్డమ్ అనేది ఏర్పాటు చేశారు. మేమైతే సమ్మర్లో కూల్గా కావాలి, ఎక్కడన్నా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పని మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇవన్నీ టికెట్స్ అనమాట. అడల్ట్స్ కి 750 రూపీస్, చిల్డ్రన్స్ కి అయితే 650 రూపీస్ అనమాట. మార్నింగ్ 11:15 టు నైట్ 8:30-9 వరకు ఉంటది షో అనేది. సో మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక సైడ్ ఏమో బ్యాగేజ్ కౌంటర్ ఉంటది, వన్ సైడ్ ఏమో టికెట్ కౌంటర్ ఉంటది. మనమైతే టికెట్స్ చూసుకొని తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఒక్కోసారి షో స్టార్ట్ అయిపోయి 10 మినిట్స్ అయిన తర్వాత కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఓకే అనుకుంటే మనల్ని పంపిస్తారు లోపలికి, లేదు అంటే వెయిట్ చేయొచ్చు. మేమైతే తెలియక వెళ్ళాం కాబట్టి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళాము. దాని తర్వాత మనకు అక్కడికి వెళ్ళాక గ్లౌజెస్, సాక్సెస్, షూస్, జాకెట్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ -డిగ్రీస్ టెంపరేచర్ ఉంటది కాబట్టి. కానీ చాలా బాగుంటది. మనం ఏదైతే అక్కడ కూల్ ప్లేసెస్ లో మనం ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తామో సేమ్ అదే ఫీలింగ్ అనిపిస్తుంది. మేమందరం అయితే రెడీ అయిపోయి ఒక యుద్ధానికి రెడీ అయిపోయినట్టే సిద్ధమైపోతున్నాం అన్నమాట. పిల్లలకి ఏంటంటే బాగా -డిగ్రీస్ ఉంటది కాబట్టి లోపల కవర్స్ కూడా ఇస్తారన్నమాట. షూస్ లోపల వేయటానికి బాగా కూల్ ఎక్కువ ఉంటది కాబట్టి. 6 ఇయర్స్ బిలో వాళ్ళనైతే లోపలికి తీసుకెళ్లటం అంత మంచిదైతే కాదు, అక్కడ కూడా రాశారు. కానీ 6 ఇయర్స్ వాళ్ళని తీసుకెళ్తేనే మాక్సిమం 20-30 మినిట్స్ కన్నా కానీ ఎక్కువ ఉండలేకపోతున్నారు. కొంచెం షివరింగ్ వచ్చేస్తుంది. సో మనం అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటది. ఇఫ్ ఇట్ ఈస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు డోర్స్ ఓపెన్ చేస్తారు. కానీ అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ అక్కడైతే. దీంతో పాటు మనకి 12D షో కూడా జరుగుతుంది. మనకి రెండు కనుక ప్యాకేజ్ గా తీసుకుంటే మనకి ఒక 100 రూపీస్ లెస్ చేస్తారనమాట. సో మనం అందరం రెడీ అయిపోయిన తర్వాత మనల్ని అందరిని ఒక రూమ్ లోకి అయితే పంపిస్తారు. అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఆ రూమ్ లో కొంచెం మంది ఫోటోషూట్ తీసుకోవటం, వీడియోస్, ఫొటోస్ అలా తీసుకుంటారనమాట. చూసారా అందరూ ఎలా రెడీ అయిపోయి డోర్ ఓపెన్ కోసం రెడీగా ఉన్నారనమాట. సో డోర్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. అలా ఉందన్నమాట లోపల మొత్తం సీనరీ అయితే. చాలా బాగుంది. అసలు యాక్చువల్ గా అయితే రియల్ గానే అనిపించింది నాకైతే మాత్రం. నా ఇన్నర్ ఫీలింగ్ ఓన్ జెన్యున్ గా చెప్తున్నాను. నేనైతే ఎంజాయ్ చేయడానికి లోపల స్నో స్లైడర్స్ కానీ, స్నో మ్యాన్స్ కానీ, సేమ్ మంచులో ఇగ్నూస్, తర్వాత డీజే ఉంటది, జంపింగ్ ఉంటది, టైర్స్ మీద మనం జారొచ్చు, అలానే మనం రోప్ మీద పైకి వాల్స్ మీద ఎక్కడానికి కానీ చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పెద్దోళ్ళ కన్నా గానీ. అయితే ఒక్కసారిగా బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పటికి ఒక 5-15 మినిట్స్ అయితే సెట్ అవ్వటానికి టైం పట్టింది. -8 డిగ్రీస్ అంటే అసలు మామూలు విషయం కాదు. దాంతో ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే మాత్రం మరీ 50 ఇయర్స్ అబో అలాంటి వాళ్ళైతే మాత్రం కొంచెం హాఫ్ అన్ అవర్ దాకా కొంచెం అట్లా ఉండగలుగుతారు. కానీ ఆ తర్వాత కొంచెం ఇబ్బంది. కానీ ఇలాంటిది అయితే మనం లైఫ్ లో ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యాలి. దూరం వెళ్ళలేని వాళ్ళు మనం సో అలానే ఫీలింగ్ గా మనం ఎంజాయ్ చేసాం అనేది లైఫ్ లో ఎంజాయ్మెంట్ కావాలి అంటే ఇక్కడికి వెళ్తే మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే అనిపించింది. ఇదైతే మాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మేము అయితే పిల్లలతో చాలా అయితే తిరుగుతాం కానీ మనము అన్నిటికన్నా కానీ ఇప్పటిదాకా బాగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో ఎంటర్టైన్ అయ్యి బాగా స్పెండ్ చేసింది ఏంటంటే మాత్రం ఇదని చెప్పొచ్చు. నేను రివ్యూస్ కూడా చూసాను. రియల్ గా ఉంటదా ఊరికే ఫోటోల్లోనేమో అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. చాలా బాగుంది. అసలు థాట్ వచ్చి ఆ టైర్స్ లో నుంచి జారటం గానీ ఎక్కడ స్కిడ్ అనేది అవ్వం. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళే కూర్చోబెడతారు టైర్లో కూడా. ఎందుకంటే అక్కడ స్నోకి మనకి షూస్ అనేవి జారిపోతుంటాయి, మనం నడుస్తాం కానీ అది కూడా హెల్పర్స్ ఉంటారు అక్కడ, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. దాని లోపల ఇగ్నో అన్నమాట. మేమైతే ఏముందా అని ఊరికే సరదాగా వెళ్ళి అందరు పిల్లలు పాక్కుంటూ ఆడుకుంటుంటే మేము దాని లోపల కూడా ఫ్లాష్ లైట్ వేసి ఊరికే వీడియో అయితే క్యాప్చర్ చేసాము చూపించడానికి.
మనం పెట్టిన మనీకి అక్కడ ఉన్న ఎంజాయ్మెంట్ ఇచ్చిన టైం కి అయితే వర్తబుల్ అనిపించింది మాకైతే మాత్రం. వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు అవి కలర్స్ అయితే మాత్రం భలే వచ్చాయి. దీంతో పాటు మనకి అక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. లోపల ఫోటోకి ఇంతని పే చేస్తే తీస్తారనుకుంటా. లోపల అయితే ఒకళ్ళిద్దరు అయితే కనిపించారు నాకు. ఒకళ్ళు అయితే ఇదన్నమాట నేను ఇందాక చెప్పా కదా, స్నో లాగా 5 to 10 మినిట్స్ అయితే అలా ఫ్యాన్స్ లో నుంచి వదులుతారని, అదనమాట ఇందాక చూపించింది. సో డీజే అయితే కూడా అక్కడ కార్నర్ లో డీజే అనేది ప్లే చేస్తారు. లోపల సీనరీస్ అవన్నీ ఫొటోస్ తీసుకోవడానికి వాటికి అయితే చాలా బాగుంటాయి. కాకపోతే మనకే టైం ఉండదు ఎంజాయ్ చేయడానికి, దానిలోనే స్నోతో ఆడుకోవడానికి టైం సరిపోయిద్ది అనమాట. లోపల అయితే సిగ్నల్స్ కూడా అందవు చాలా వరకు. కానీ ఏంటంటే గ్లౌజెస్ తీస్తేనేమో చలి, గ్లౌజెస్ వేసుకుంటేనేమో ఫోన్ పట్టుకోలేకపోతున్నాము. అట్లా ఉందన్నమాట అక్కడ పరిస్థితి. కానీ నేను చాలా వరకు మీకు చూపించడానికి నేను ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.